ఏంటి దీనికోసమైనా వాళ్ళని వెంటపడేది? నడు, ఏదో పొరపాటు పడి ఉంటారు. ప్లీజ్ కాసేపు మాట్లాడుకుని ఉంటావా? ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తుంది నెంబర్ గేమ్. మనకున్న ఎమ్మెల్యేలకు తోడు మరికొంతమందిని క్యాప్చర్ చేస్తే మన వైపు ఎంతమంది ఉన్నా హైకమాండ్ ఆశీస్సులు లేదే ఏమీ చేయలేదు సార్. ఆ సీఎం రోజు రోజుకి బలం పెంచుకుంటున్నాడు. ఆ బలం తగ్గించడానికి ఒక్క రోజు చాలయ్యా. నేను ఒక్క రాత్రి మేల్కొనుంటే ఆ సీఎంకు 1000 రాత్రులు నిద్ర లేకుండా చేస్తాను. తెల్లారేసరికి నేను ముఖ్యమంత్రిని అవుతాను. మీ మాట వినడానికి బాగానే ఉంది, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను ఆలోచించకుండా ఏ పని చెయ్యను. తెల్లారేసరికి మత కల్లోలాల పేరుతో జనం నరుక్కుని చావాలి. జంట నగరాలు రక్తమయం కావాలి. వాడు బయటకు వస్తే శవాల గుట్టలు స్వాగతం పలకాలి. అప్పుడు అధిష్టానం కూడా సీఎం కాపాడాలి. దాన్ని మనం అనుకున్నవాడు రాజ్యపాలన. హలో, ఇదిగో. హలో, ఎవరు? అన్నా, అమ్మాయి మొత్తం చూసేసింది. చూసేసిందా? ఏమైందిరా? దాన్ని లేపేయని మన వాళ్ళని పంపించాం కదా, ఎక్కడో తాగి తెప్పించి ఈ లోపల మిస్ అయిపోయింది. మన జాతకాలు మొత్తం చూసేసాం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావరా? ఒక్క నిమిషం ఉండండి. నర్సింగ్ అన్నా, ఎక్కడ తప్పి ముందెళ్ళి లేపేయండి. అలాగే లేపేయండి. రండి. అంటే ఆ సీఎం దింపేసి జనార్దన్లో సీఎం అవుతాడన్నావు, అంతేనా? అంతేనా? అంత ఈజీగా తీసుకుంటావేంటి? వాడుకో రోగ్. వాడు సీఎం అయితే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు మాత్రం బాగుపడిందే ఉంది. ఎవరు ఎక్కినా ఎవరు దిగినా అందరి ఎజెండా దోచుకోవటమే. జనం కూడా దానికి ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అసలు నీకు పాజిటివ్గా మాట్లాడవే రాదా? అందరూ నీలా ఉంటారనుకోకు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. నువ్వు అనుకునే ప్రజలు ఇప్పుడు కులాల కుంపట్లో, వర్గాల కుమ్ములాట్లో, ప్రాంతాల గొడవలో బిజీగా ఉన్నారమ్మా. ఈ గొడవలు పట్టించుకునే టైం లేదు. పట్టించుకునేలా చేస్తాను. ఈ న్యూస్ టెలికాస్ట్ అయ్యాక చూడు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో. ఎండి గారు ఉన్నారా? ఛాంబర్లో ఉన్నారండి. ఓకే, వెయిట్ చేయవా, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. నిహారిక, ఏంటి టైంలో? మీరు సెన్సేషనల్ న్యూస్ కావాలన్నారు కదా సార్. అవుననుకో, ఆ తర్వాత నాకే అనిపించింది నీ దగ్గర నుంచి నేను ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తానని. అది నీ వల్ల కాదనుకో, ఏదైనా ఆఫీస్ బీట్ చూసుకో. లేదు సార్, మీకు కావాల్సిన న్యూస్ తెచ్చాను. ఏంటా న్యూస్? నేను నీకు చెప్పి 24 గంటలు కూడా అవ్వలేదు, మళ్ళీ ఏదైనా అన్ఎంప్లాయ్మెంట్ న్యూస్ తీసుకొచ్చావు తల్లి? అవును సార్, పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్. చూడండి సార్. తెల్లారేసరికి మత కల్లోలాల పేరుతో జనం నరుక్కుని చావాలి. జంట నగరాలు రక్తమయం కావాలి. వాడు బయటకు వస్తే శవాల గుట్టలు స్వాగతం పలకాలి. నిహారిక, యూ హ్యాడ్ డన్ ఎక్సలెంట్ జాబ్. నేను అసలు ఊహించలేదు. ఇప్పుడు ఈ ఛానల్లో ప్రసారం చేస్తే అర్ధరాత్రి ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కి పడుతుంది. నువ్వు పని చేయి. అధికారం కోసం ప్రజల ప్రాణాలు తీయాలనుకుంటున్న మంత్రి అని ఒక బ్రేకింగ్ న్యూస్, మిగతా నేను చూసుకుంటాను. ఓకే సార్. ఓ వెళ్ళు నిహారిక. అది చూసి ఫాలో అవ్వండి. శివాజీ, ఈ పెన్ కెమెరాలో ఉన్న మ్యాటర్ ఎడిట్ చేయి. అధికారం కోసం ప్రజల ప్రాణాలు తీయాలనుకుంటున్న మంత్రి అని బ్రేకింగ్ న్యూస్ రెడీ చేయి. ఓకే? ఓకే. మా నాన్న కూడా నీలాగే సొసైటీ, ప్రజలు ప్రాబ్లమ్స్ అని తిరిగేవాడు. చివరికి ఏం సాధించాడు? కాలంతో పాటు న్యూస్ పేపర్లో ఒక కాలం అయిపోయాడు. ఈ సమాజం ఇంతే, దీన్ని ఎవడో మార్చలేడు. అలా చూస్తూ ఊరుకుంటామా? ఊరుకున్నా ఊరేసుకున్నా జరుగుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థ ఎప్పుడో గబ్బు పట్టిపోయింది. నన్ను గతంలో లాక్కుండా భవిష్యత్తులో మన ఇతర విషయం చెప్పు. ఏం చెప్పాలి? నా మీద నీ అభిప్రాయం. నేను అనుకున్నంత చెడ్డవాడివేం కాదు, కానీ నిన్ను అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. అయితే పెళ్లి చేసుకుని చూడు, పూర్తిగా అర్థమవుతాను. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, నా భార్య పోస్ట్ ఖాళీగా ఉందని అడిగాను. ఏం లేదు, నేను ఫస్ట్ టైం చూడగానే పడిపోయాను. అందుకే దాచుకోలేక అడిగేశాను.
నాకు తికమక ఈ తికమక ఎక్కడిదాకా ఈ నడక ఎప్పటిదాకా మౌనంలో మొనక శబ్దమిది కలల రంగులు కనిపించే నిషేధీది గుండె చప్పుడు వినిపించే నిశ్శబ్దమిది కలల రంగులు కనిపించే నిషేధీది ఇలాంటి సమయంలో ఎలాగ పుట్టిందో ఇలాంటి సమయంలో ఎలాగ పుట్టిందో ఇద్దరి మధ్యన పేరు తెలియని బంధం ఇప్పటికిప్పుడు వేరవలేని సంబంధం ఎక్కడిదాకా ఈ నడక ఎప్పటిదాకా మౌనంలో మునక మొన్న నిన్నను మరిపించే ప్రయాణమిది రేపు సంగతి దాచుంచే రహస్యమిది మొన్న నిన్నను మరిపించే ప్రయాణమిది రేపు సంగతి దాచుంచే రహస్యమిది మరింత ఆత్రంగా మనసు చూస్తుంది మరింత ఆత్రంగా మనసు చూస్తుంది ఏమవుతాదో చిగురు తొడిగిన పరిచయం ఏం చేస్తాదో బయటపడకుంది ఈ కాలం హలో అనుకుని సాధించావు. నీకు ప్రమోషన్ గ్యారంటీ. చియర్స్. నాకు కావాల్సింది ప్రమోషన్ కాదు. ఈ దెబ్బతో ఆ జనార్దన్ రావు జైలుకి వెళ్తాడు, జరిగే మారణ హోమం ఆగిపోతుంది.